ఈరోజు మనం జైన్ డిష్ చేసుకుందామండి. జైన్లు జనరల్గా ఆలుగడ్డ వాడరు. ఆలుగడ్డ బదులు వాళ్ళు అరటికాయ వాడతారు. అరటికాయని సన్నగా తరిగేద్దాము. తరిగి దాన్ని ఫ్రై చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు, తర్వాత గ్రేవీకి కావాల్సింది ఏంటంటే నూనె కొద్దిగా పడుతుంది. క్యాప్సికము, టమాటాలు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పసుపు, పచ్చిమిరపకాయలు, సాజీరా, మసాలా దినుసులు, ఉప్పు, పల్లీలు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఏది ఎంత కావాలి అన్నది డీటెయిల్స్ అన్నీ మన మెయిన్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఎస్పీ రెసిపీస్ ఉంది కదా, దాంట్లో ఉంటుంది, చూడండి. మనకి నూనె ఆగిపోయింది. కాగానే ఏం చేసాం, అరటికాయ ముక్కలు వేసేసాం. ఒక్క నిమిషంలో అది మెత్తపడుతుంది. అది ఇక్కడ మనము టమాటాలని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. క్యాప్సికమ్ కూడా రెడీగా పెట్టుకున్నాం. ఇది కొద్దిగా మెత్తపడుతుంది. మెత్తపడగానే తీసి పక్కన పెట్టుకొని మిగతా కార్యక్రమాలకు వెళ్ళిపోదాం. నూనె కాగానే ఏం చేసాం, జీడిపప్పు, పల్లీలు, గుమ్మడి గింజలు, మసాలా దినుసులు అన్నీ వేసి అది కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు వేసాం. టమాటాలు మగ్గిన తర్వాత పైనుంచి క్యాప్సికమ్ వేసాం. ఉప్పు వేసుకున్నాం. కొద్దిగా ఉప్పు వేసాం. ఉప్పు మొత్తం వేయలేదు. కావాల్సిన పదార్థాలకు కావాల్సిన ఉప్పు మొత్తం వేయలేదు. కొద్దిగానే ఉప్పు వేసాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలిపెడితే అన్నీ కలిసి చక్కగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఏం చేద్దాం అన్నది చూద్దాం. ఏం చేసాము, గ్రేవీ మొత్తం టమాటా, క్యాప్సికమ్, కాజు వాటిని గ్రైండ్ చేసుకున్నాం. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం. అదే మూకుళ్ళు ఏం చేసాము, నూనె వేసి ఒక్క రవ్వ వేడెక్కగానే గ్రైండ్ చేసుకున్నటువంటి గ్రేవీని వేసాం. ఈ గ్రేవీ కొద్దిగా వేడి తగిలిన తర్వాత ఏం చేద్దాము, మనం వేయించి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు, అవి వేసేద్దాం. ఒక్కటే నిమిషం. అరటికాయ ముక్కలు వేసేసాం. 2 నిమిషాలు మూత పెట్టి వదిలిపెట్టాము. చక్కగా ఉడికిపోయింది. దింపేసుకుందాం. అయిపోయింది. మీరు ట్రై చేయండి, తిని చూడండి. తిని చూసిన తర్వాత రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మడగలుగుతాం. థ్యాంక్స్.